చిన్నప్పటి నుంచి మీ దగ్గరికి ఇంతకుముందు కొంతమంది చర్చ్ పాస్టర్లు వచ్చి నయం అవుతుందని అన్నారు లేదా? మీ ఏ పాస్టర్ అయినా కానీ బెల్లంపల్లి సతీషే కానీ కల్వరి సతీషే కానీ బెల్లంపల్లి పేరేంటి ప్రవీణ్ లేదంటే ఇంకా సతీష్ కానీ మీ అందరికీ ఓపెన్ ఛాలెంజ్ అండి. ఈయన గనక కాళ్ళు తెప్పిస్తే మేము దగ్గర ఈ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చేస్తాం కావాలంటే. ఈయన కాళ్ళు తెప్పించండి చూద్దాం. అంటే దాని అర్థం ఏంటంటే ఉంటే హిందువుల్లో ఉండాలంటే క్రైస్తవుల్లో ఉండాలి. నా అభిప్రాయం ఏంటంటే నువ్వు హిందూ ధర్మంలోనే ఉండాలి. ఇప్పుడు క్రైస్తవ దేశాల్లో ఆఫ్రికా దేశాలు కూడా ఉన్నాయనే విషయం తెలుసు కదా నీకు. యెహోవా యొక్క కనుచూపులు పడితే ఏంటంటే మొత్తం ధనరాశులు మొత్తం వస్తాయని బైబిల్ వాక్యం ఉంది. మరి ఇప్పటికి కూడా ఆఫ్రికా దేశాలు ఎందుకు ఏమంటారు బీదరికంలో ఉన్నాయి? అమ్మా మారుతమ్మా. ఓకే, అంటే మరి నువ్వు ఎందుకు చర్చికి వెళ్ళాలనిపించలేదు నీకు? జై శ్రీరామ్, హరహర మహాదేవ, శంభో శంకర. నిజంగా నువ్వు చాలా చక్కగా అన్నావు తల్లి. ఏంటి కానీ అలా చావరు కదా వాళ్ళు. ఇప్పుడు బైబిల్ ప్రకారం ఏంటంటే పాపము వల్ల వచ్చే జీతము మరణము అని వాళ్ళ బైబిల్ వాక్యంలో ఉంటుంది. మీ లైఫ్ ఎన్ని సంవత్సరాలు వెళ్ళారు చర్చికి? ఓకే, అబ్బా సూపర్ అండి నిజంగా. ఎందుకంటే మన హైందవ ధర్మంలో ఒకటి ఉంది, నువ్వు తల్లిని తండ్రిని కాదనుకుని సన్యాసం తీసుకోకూడదు. సరే ఓకే పర్వాలేదండి, బాప్తిస్మం మాత్రం తీసుకోకండి. మెల్లిమెల్లిగా హిందూ గ్రంథాలు కూడా ఒక భగవద్గీత చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా మీరు హిందువులే నాకు తెలిసి. ఈ అబ్బాయి ఇలా ఉన్నాడు కదా, ఇక్కడ ఊర్లో ఎన్ని చర్చిలు ఉన్నాయంటే నాకు 5, 6, 7 చెప్పారు. ఎన్ని ఉన్నాయేమో చర్చిలు ఇక్కడ 6, 7 అని చెప్పారు నాకు కదా. అయితే నాకు తెలిసి మీ దగ్గరికి ఇంతకుముందు కొంతమంది చర్చ్ పాస్టర్లు వచ్చి నయం అవుతుందని అన్నారు లేదా? ఏమన్నాడు? ఈ అబ్బాయికి కాళ్ళు వస్తాయని చెప్పాడు. మీరు ఎన్ని వెళ్ళారు? మరలా ఎన్ని సంవత్సరాలు వెళ్ళారు మీరు? అయితే ఇక్కడ మరి ఈ అబ్బాయికి మరి కాళ్ళు వస్తాయని చెప్పారా? కాళ్ళు లేని వారికి కాళ్ళును, కళ్ళు లేని వారికి కళ్ళును ఇస్తానని చెప్పేసి బైబిల్లో ఉంది. నిజంగా ఉందమ్మా అది. కానీ మరి అది ఉంది కదా, అది ఏ పాస్టర్ కూడా నిజం చేయలేదు ఇంతవరకు. ఏ పాస్టర్ నిజం చేయడు. ఇంకా ఏమనంటే బైబిల్లో ఏమనంటే అది దేవుడి మహిమార్థమయ్యే అది రాసింది ఉంది, ఇది అందరికి కాదు అని అంటారు. కానీ ఇలాంటివి పెట్టుకుని అడ్డు పెట్టుకుని ఏం చేస్తారంటే వాళ్ళు మతంలోకి లాగి మన దశమ భాగాలని అవే దశమ భాగంతో ఈ అబ్బాయికి టాబ్లెట్స్ వస్తాయి కదా. అర్థమైందమ్మా? పుట్టక ముందు వెళ్ళావు, కానీ పుట్టిన తర్వాత కూడా ఏదో ఒక పాస్టర్ అని ఉంటాడు కదా. ఏమన్నాడు? కాళ్ళు చేతులు వస్తాయి అమ్మా ఇట సౌతి పిల్లల్ని అన్నాడే కానీ లైన్ లేదు అమ్మ. ఒకటమ్మా, కర్మ అనేది ఒకటి ఉంటుంది. అది నాకైనా, జంతువుకైనా, పక్షికైనా, ఈగకైనా, దోమకైనా. కానీ ఈయన మానసిక పరిస్థితి ఎలా ఉందో ఈయనకి తెలుస్తుంది. మనం ఏమనుకుంటామంటే పైన చూసి అమ్మో అని అనుకుంటాము. కానీ ఈయన లోపల పరిస్థితి ఉందో ఈయనకే తెలుసు. నీ బాధ ఏంటి నీకు తెలుసు, నా బాధ ఏంటి నాకే తెలుసు, ఎవడి బాధ అలాగే తెలుస్తుంది. కానీ ఎవడో వచ్చి నేను ఇప్పుడు ఇది కొంచెం నూనె పోసేసి నేను ఇప్పుడు మీరు ప్రార్థన మీరు నమ్ముకుంటే ఇతనికి న్యాయం అవుతుందని చెప్పడం అది మాత్రం నిజమైన కాదు. అలా అనుకుంటే ఇప్పటికి కూడా మీ ఏ పాస్టర్ అయినా కానీ బెల్లంపల్లి సతీషే కానీ కల్వరి సతీషే కానీ బెల్లంపల్లి పేరేంటి ప్రవీణ్ లేదంటే ఇంకా సతీష్ కానీ మీ అందరికీ ఓపెన్ ఛాలెంజ్ అండి. ఈయన గనక కాళ్ళు తెప్పిస్తే మేము దగ్గర ఈ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చేస్తాం కావాలంటే. ఈయన కాళ్ళు తెప్పించండి చూద్దాం. ఎందుకనంటే నిజమైన స్వస్థతలు అనేటివి ఎక్కడా జరగవు. ఫేక్ పాస్టర్లు ఏం చేస్తారంటే అక్కడ ఉంటాయి కదా, అక్కడనే చేస్తారు. కాబట్టి ఈ అబ్బాయికి కాళ్ళు వస్తాయనంటే అది కరెక్ట్ కాదమ్మా. సరే అమ్మా, ఇది పిల్లలు ఎవరుంటే చదివించండి. జై శ్రీరామ్ అమ్మా. ఈయనకి ఏమైనా యుద్ధం అంటే మనం ఏం తీసుకురాలేదు అక్కడి నుంచి. ఎవరు? అమ్మాయి ఏమంటుందంటే ఆన్లో ఉంది అది. ఆ అమ్మాయి ఏమంటుందంటే ఇది నాకు కాళ్ళు తెప్పిస్తే ఊరంతా వచ్చేస్తామని చెప్తుంది. అమ్మ ఓపెన్ ఛాలెంజ్ చెప్తుంది. ఒకసారి చూపించి, అమ్మని చూపించి ఒకసారి. అమ్మ ఓపెన్ ఛాలెంజ్ చేస్తుంది అన్నమాట. అమ్మ అది అవ్వదమ్మా, అది అవ్వదా? ఎలా అవుతుంది?
ఇప్పుడు భగవంతుడు ఎవరికి ఏమి ఇచ్చాడో తెలియదు కదా. ఎక్కడన్నా జరిగినాయేమో కానీ మనే పట్ట జరుగుతుంది. జరగదమ్మా, అలా జరగదు, ఎక్కడ జరగదు. మేము హిందూ ధర్మ ప్రచారం చేస్తున్నాం. చదువుతారమ్మా? ఆహా, అంటే క్రైస్తవులా మీరు? సరే సరే, అంటే బైబిల్ చదువుతావమ్మా? మానేశారా అమ్మా? అమ్మ వాళ్ళు వెళ్తారు, మీరు మానేశారా చర్చికి వెళ్ళడం? అంటే మరి ఎప్పుడన్నా గుడికి వెళ్తారా మరి? అంటే గుడికి వెళ్ళట్లేదు, చర్చికి వెళ్ళట్లేదు. బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, అటు ఏంటి వెచ్చగానైనా ఉండకు చల్లగానైనా ఉండకు, అది సంథింగ్ ఉంటుంది, చదివా ఎప్పుడైనా? అంటే దాని అర్థం ఏంటంటే ఉంటే హిందువుల్లో ఉండాలి, అంటే క్రైస్తవుల్లో ఉండాలి. నా అభిప్రాయం ఏంటంటే నువ్వు హిందూ ధర్మంలోనే ఉండాలి. అర్థమైందమ్మా? ఎందుకంటే ఈ క్రైస్తవ్యం అనేది బయట దేశాల వాళ్ళే చాలామంది తిరిగి హిందూ ధర్మంలోకి వస్తున్నారు కదా. చూస్తున్నావా ఈ మధ్యన హరే రామ హరే కృష్ణ అని చెప్పి? ఇప్పుడు మనం చదువుకున్నాము, ఎంతవరకు చదువుకున్నావు నువ్వు? 10th వరకు చదువుకున్నావు కదా. ఇప్పుడు క్రైస్తవ దేశాల్లో ఆఫ్రికా దేశాలు కూడా ఉన్నాయనే విషయం తెలుసు కదా నీకు. యెహోవా యొక్క కనుచూపులు పడితే ఏంటంటే మొత్తం ధనరాశులు మొత్తం వస్తాయని బైబిల్ వాక్యం ఉంది. మరి ఇప్పటికి కూడా ఆఫ్రికా దేశాలు ఎందుకు ఏమంటారు బీదరికంలో ఉన్నాయి అంటే కర్మ నుంచి ఎవరు తప్పించుకోలేదు. అది భారతుడైనా, ఆఫ్రికన్ అయినా, ఇండియన్ అయినా, లేదంటే అమెరికన్ అయినా కానీ కదా. ఇదే తీసుకోమ్మా, ఇది ఒకసారి చదువు. దీంట్లో ఏంటంటే మన హిందూ ధర్మం అంటే ఏంటి, మనం అంటే ఏంటో తెలుస్తుంది అన్నమాట. ఏం పేరమ్మా తల్లి నీ పేరు? అమ్మా మారతమ్మ. ఓకే, అంటే మరి నువ్వు ఎందుకు చర్చికి వెళ్ళాలనిపించలేదు నీకు? అంటే నీ అభిప్రాయం కొంచెం, ఎందుకు అసలు ఎందుకు మానేసావు? చిన్నప్పటి నుంచి వెళ్ళట్లేదు నువ్వు? మరి ఎప్పుడు నీకు చెప్పలేదా అసలు చర్చికి నువ్వు రావాలి మారతమ్మ అని? పర్లేదులే, కొంచెం తగ్గించుకో. ఏంటంటే ఒకసారి మన భగవద్గీత లాంటివి చదవడానికి ప్రయత్నం చెయ్యి. మన ఏమంటారు కొన్ని ప్రవచనాలు వస్తూ ఉంటాయి తెలుగులో, వాటిని కూడా వినమ్మా, సరేనా? జై శ్రీరామ తల్లి. ఒకసారి అను, నేను నోటితో ఒకసారి జై శ్రీరామను. ఒకసారి దగ్గరికి వచ్చినావా ఒక్కసారి? జై శ్రీరామ్, హర హర మహాదేవ, శంభో శంకర. నిజంగా నువ్వు చాలా చక్కగా అన్నావు తల్లి. నిజంగానే త్వరలో నీకు అన్నీ మంచి జరగాలి. నిజంగా నువ్వు గొప్ప ఇంట్లో పడతావు, ఇది మాత్రం నిజం. సరే అమ్మ, ఉంటా తల్లి. హిందూ ధర్మ ప్రచారం ఏంటంటే మన సనాతన ధర్మాన్ని చాలా మంది పాటించట్లేదు. ఒకవేళ పాటించకపోయినా, అవునా, చాలా మంది ఏంటంటే మతాలు మారుతున్నారు. కాబట్టి అలా మతాలు మారకుండా ఉండడానికి మోటివేషన్ చేస్తూ మా వంతు ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అదండి. అమ్మా చదవండి, మీరు చదవండి, పిల్లలు చదివించండి. ఎందుకంటే క్రైస్తవ మత మార్పిడి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు నాకు తెలిసి మొట్టమొదటిసారి మేము రావడం ఇలా రావాలి, పరలోకం రావాలంటే చచ్చిపోయి వెళ్ళిపోవాలి అంతే అండి. పరలోకానికి రావాలి, పరలోకం రావాలంటే చచ్చిపోయి వెళ్ళిపోవాలి మనం. కానీ అలా చావరు కదా వాళ్ళు. ఇప్పుడు బైబిల్ ప్రకారం ఏంటంటే, బైబిల్ ప్రకారం ఏంటంటే అండి, మరి పాపము వల్ల వచ్చే జీతము మరణము అని వాళ్ళ బైబిల్ వాక్యంలో ఉంటది. మరి పాపం అంటే ఏంటి అంటే ధర్మం, ఉన్నంత వరకు సనాతన ధర్మం కొనసాగి. అవును, కానీ కొన్ని ఏంటంటే మధ్యలో వచ్చినాయి, మధ్యలో వెళ్ళిపోతాయి. కాబట్టి నాకు తెలిసి మీకు ఈ విధంగా పాంప్లెంట్లు పట్టుకొని హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళు రావడం మొదటిసారి అనుకుంటా నేను. అనిపిస్తుందా? నిజమా కాదా? ఎందుకనంటే తప్పదు, అది ఆయన కార్యం ఆయన చేయించుకుంటాడు. కాబట్టి మా ద్వారానే కాదు, యాక్చువల్గా ఏంటంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీకు ఒక స్ఫూర్తి రావాలి. ఎందుకంటే నేను ఎక్కడో అన్ని కష్టాలు దాటుకుంటూ 24 గంటలు బండి తోలుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి 2 గంటలు వెయిట్ చేసి ఇక్కడ దాకా ఎందుకు వస్తున్నాము అని అంటే, మీలో కొంచెం ఒక స్ఫూర్తి రగిలి నేను మా ఏరియాలో నేను హిందుత్వాన్ని గురించి నేను పట్టించుకోకూడదు, ఈ అన్య మతస్థులు వచ్చి మా దేవుడే గొప్ప అని చెప్తూ ఉంటే నేను వాళ్ళని ఎందుకు ఎదుర్కొని, అంటే ఇక్కడ కొట్టడం తిట్టడం నేను చెప్పట్లేదు. అయ్యా మా దేవుడు మాకున్నాడు, మీ పని మీరు చేసుకోండి అని మీరు కాస్త మీరు గొంతెత్తితే చాలనేది ఒక చిన్న ప్రయత్నం అండి, అంతే. చాలా సంతోషం అండి, చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. మాకేంటంటే రావడంతో కొంతమంది పరిచయం అయ్యారు, వాళ్ళు కొంచెం మంచి సపోర్ట్ ఇచ్చి మాట్లాడారు. హిందూ ధర్మంలో నీతి నిజాయితీ అన్ని దాగి ఉన్నాయి, అన్ని నిస్వార్థం. అసలు ఎలా చెప్పాలంటే అవి ఒకళ్ళు అదే రాజకీయ పరంగా చేస్తారు చూసావా? అవునండి, అలాంటి చేష్టలు కూడా ఉన్నాయి వాళ్ళు. మీరు చెప్పింది నాకు మీకు అర్థం కాకపోవచ్చు, ఆయన చెప్పింది ఏంటంటే ముమ్మాటికి నిజం. చాలా రకాలుగా నేను చూస్తాను. ఆయన్ని పిలిచి భోజనం పెడితే మంచిగానే ఉంటాడు, భోజనం పెట్టలేదు అనుకో మనం చెడ్డోళ్ళు అంటాడు. అది కాబట్టి అసలు అవునండి, ఒకటే లేవు నీతి నిజాయితీ ధర్మం, అదే మనల్ని ఇప్పటికీ కాపాడుతుంది. అవునండి, అవును, సనాతన ధర్మం యొక్క లక్షణం. ఆ లక్షణం కాబట్టి మమ్మల్ని ఇంతవరకు లాక్కొచ్చింది. అందరం అవునవును, సర్వేజన సుఖినోభవంతో అని కోరుకునేది మనది ఒకటే ధర్మం. కాబట్టి 10 రూపాయలు ఇస్తే దేవుడు మనకు 10 రూపాయలు ఇస్తాడు, అదే హిందూ ధర్మం. అవునండి, అవును. వేరే ధర్మం స్వార్థం, నిస్వార్థం. నీకు కూటికి లేకపోయినా నీకు 10వ భాగం ఇవ్వాల్సిందే.
నీ ఇల్లు గుడిసే ఉన్నా నాకు ఆ బిల్డింగ్ పైన బిల్డింగ్ అంతస్తు పైన అవ్వాల్సిందే. అది మంచి ప్రయత్నం చేస్తున్నాడు, దేవుడు మీకు తోడై ఉంటాడు. ధన్యవాదాలండి. అవునమ్మా, అడుక్కునే వాళ్ళు కూడా వాళ్ళు విధవ పెన్షన్స్ వస్తే అయ్యి ఒక్క మనిషి నీతిగా బతికితే ఎలా ఉంటుందో అదే హిందూ ధర్మం. అవునండి, నిలువెత్తు నీతిగా చచ్చిపోయినా బతికినా సరే నీతికి ఎలా బతకాలో అలా బతకడమే హిందూ ధర్మం. అవునండి. వేరే రకరకాల కులాలు, రకరకాల వ్యవస్థలు, రకరకాలు స్వార్థం, అసలు ఒక కులం మొత్తం అనేది అసలు ఎంత స్వార్థం అంటే అంతే స్వార్థాలతో సాగేటువంటి జీవితం వేరే కులాలు, వేరే మతం. అవునండి, అవును. హిందూ ధర్మం అసలు చెప్పలేంది అది. అది ఒక అది సముద్రం. మీ నోటి నుంచి నా నుంచి ఒకేసారి వచ్చింది చూసారా? నిజంగానే ఇప్పుడు అనుకున్నామా ఏమండి, ఇప్పుడు మీ నోటి నుంచి నా నుంచి ఒకేసారి సముద్రం అనేసాము అంటే మేము ఇద్దరం కూడా అనుకోలేదు. అంటే అంత లోతు మాకు తెలుసు. ఇప్పుడు ఎంత లోతు ఉంటుంది అంటే మనం ఎంత చెప్తాం. భూమి మీద బతికే వాళ్ళు హిందువులు, అది చాలా వరకు కరెక్ట్. అది నాకు తెలిసి మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా చర్చికి వెళ్ళారా మీ లైఫ్ లో? ఎన్ని సంవత్సరాలు వెళ్ళారు? నేను కూడా మోసపోయా. ఎన్ని సంవత్సరాలు వెళ్ళారు చర్చికి? వెళ్ళా. ఇప్పుడు నేను ఉన్నానండి, ఉదాహరణకి నేను 10 సంవత్సరాలు వెళ్ళాను చర్చికి. అసిస్టెంట్ పాస్టర్ గా చేశాను, బైబిల్ ట్రైనింగ్ చేశాను. 4 సంవత్సరాలు వెళ్ళారా? కాబట్టి అక్కడ మనకు మోసపోయాం కాబట్టి మనకు అర్థమైంది. అందుకే మీ మాటలు అంతా అబద్ధమే. నిజమండి. ధన్యవాదాలండి. ఓకే, సంతోషం అండి. చూసారా, ఇది గాయపడిన పులి ఎలా ఉంటుందో అలా చెప్తున్నారు. అది నాకు మనసుకు దాకింది కాబట్టి అడిగా నేను, లేకపోతే నేను ఎందుకు అడుగుతాను. నమస్కారం అండి. ఏం పేరండి మీ పేరు? అయ్యా, ఇది హిందూ ధర్మ ప్రచారం చేస్తున్నాము, తీసుకోండి. హిందూ ధర్మం అంటే ఏంటి, అసలు మన మూలం ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాము అనే దాని గురించి. ఓకే, అంటే మీరు గుడికి వెళ్తుంటారా, చర్చికి వెళ్తుంటారండి? దేనికి వెళ్ళారు అయ్యా? శివుడిని. కొంచెం అది కొంచెం పక్కన పెడతారా, కొంచెం మా కోసం. ఇప్పుడు చెప్పండి, అంటే మీరు హిందూ దేవుని నమ్ముతారు, శివుడిని? అవునా? శివుడిని నమ్ముతాను, లేదా సాయిబాబా. సాయిబాబా, శివుడు, సాయిబాబా. అంటే నేను ఎందుకు అంటే తలుచుకున్నా కానీ ఏ పని చేసినా కూడా నేను కోరుకునేది ఏంటంటే నాకు మంచి జరగాలి. ఓకే, అయితే మీరు నమ్ముకున్నారు అంటున్నారు కదా, అంటే ఇప్పుడు అవి పెట్టారు కదా, నేనేమనుకున్నా అంటే మీరు క్రైస్తవులేమో అనుకున్నాను నేను. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, ఇప్పుడు మంది వ్యాపారం అదేంటంటే మంగళ షాప్. ఓకే, ఎవరో పెట్టుకుంటాం. అయితే ఒకటండి, మంగళ షాప్ అంటున్నారు కదా, నిజం చెప్పాలంటే సమానత్వం ఎక్కడ ఉంటుంది తెలుసా మీకు? సమానత్వం ఎక్కడ ఉంటుంది? సమానత్వం హిందూ మతంలో లేదు, మంగళ షాపులో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది అంటే ఇప్పుడు ఉన్నతమైన క్యాస్ట్ వచ్చినా అక్కడే కూర్చోవాలి, మీ అంటే ఇంకా చిన్న క్యాస్ట్ వాళ్ళు వచ్చినా అక్కడే కూర్చోవాలి. ఆయనకైనా మీరే చేయాలి, వీళ్ళకైనా. అంటే సమానత్వము ఒక నాయి బ్రాహ్మణుల దగ్గరే ఉంటుంది. అర్థమైందండి? సమానత్వం అనేది ఎక్కడ ఉంటుందంటే, కొంతమంది ఏమంటారంటే గుళ్ళో సమానత్వం ఉండదు, లేదంటే చర్చిలో సమానత్వం ఉండదు, కొంతమంది రకరకాలుగా అంటారు. నాకు ఒకసారి అనిపిస్తుంది, నాకు అర్థమైంది, ఒకడు మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు, తాగిపోతుంటాడు, రోగిస్తుంటాడు. అందరికి మనం మీరు సమానంగానే కటింగ్ చేస్తారు, మీరు సమానంగానే చూస్తారు కదా. తప్పదు కాదు. అది ఏంటంటే ఇప్పటికి కూడా పెళ్లిళ్లలో నాయి బ్రాహ్మణులది చేయలేంది పెళ్లి జరగదు. మీకు తెలుసా, ఇక్కడ మా దగ్గర మైల గోర్లు అంటారు. అంటే ఖచ్చితంగా అది చేస్తేనే కదా, పుట్టు వెంట్రుకలైనా కానీ ఖచ్చితంగా హస్తం ఉండాల్సిందే. కాబట్టి మన సనాతన ధర్మంలో ఏంటంటే ప్రతి ఒక్క క్యాస్ట్ కి, ప్రతి ఒక్క కులానికి ఒక మంచి ప్రత్యేకత ఉంది. అది విడిచిపెట్టి ఏం చేస్తున్నారంటే చాలా మంది మతాలు మారుతున్నారు. ఇప్పుడు అది మీకు ఇచ్చారంటున్నారు కదా, సరే అది మీ విశ్వాసం అనుకోండి, ఏమైనా అనుకోండి. ఓకే, కానీ మీరు మాత్రం హిందువులే. ఒకటండి, ఇంట్లో వాళ్ళు చర్చికి అట్లా వెళ్తారేమో? చర్చికి వెళ్తారు కానీ మతం తీసుకోలేదు. ఓకే, అంటే కొంతమంది ఏంటంటే మన గ్రంథాల పైన అవగాహన లేక వాళ్ళు అట్లా వెళ్తారు. కానీ ఒకటండి, నేను ఒకటి చెప్తున్నానండి, మన యొక్క నాయి బ్రాహ్మణ అనేది చాలా పెద్దది. పర్లేదండి, చాలా పెద్దది. ఇంకోటి ఏంటంటే మన ఇప్పుడు మీరు పిల్లలు ఎంతమంది మీకు? ఒక అమ్మాయి. ఇప్పుడు మనం ఇవ్వాలనుకుంటే మళ్ళీ హిందూ అబ్బాయికి ఇస్తాం కదా మనం. కాబట్టి ఈ మతంలో ఉంటే ఏమవుతుందంటే వాళ్ళ మెంటాలిటీ అనేది బైబిల్ చదివి ఈ పాస్టర్ చెప్పింది నిజం అనుకొని రేపటి రోజు మనం పిల్లని ఒకవేళ వేరే ఇంటికి, హిందువుల ఇంటికి ఇచ్చి పంపించినా మళ్ళీ అక్కడ ఏం చేస్తారంటే, నువ్వు రేపటి రోజు నీ భర్త అయినా విడిచిపెట్టు, మీ తల్లినైనా విడిచిపెట్టు, మీ తండ్రినైనా విడిచిపెట్టు, పాస్టర్ దగ్గరికి రా, నువ్వు యేసు నమ్ముకొని చెప్తారు. అప్పుడు ఏమవుతుందంటే కాపురాలు కూలిపోతాయి. అంటే ఇది నేను గతం చెప్తున్నాను, భవిష్యత్తులో కూడా జరిగేది ఇదే జరుగుతుంది. మీరు కావాలంటే చూడండి, చాలా మంది ఆడవాళ్ళు మగవాళ్ళని విడిచిపెట్టేసి చర్చికి వస్తున్నారు. నేనేమంటున్నానంటే మీరు చెప్పింది ఇప్పుడు వాస్తవం చెప్పనండి, నేను చెప్తున్నాను. చెప్పండి. ఇప్పుడు మా వాళ్ళు ఆపరేషన్ తీసుకోవాలి, చర్చికి వెళ్తారు, వాళ్ళ అమ్మ వాళ్ళు వెళ్తారు,
నేను ఒకటే అన్నా, నేను ఒకటి ఉమ్, నీకు నచ్చిందేమో నువ్వు పోషించుకో, ఉమ్, నాకు నచ్చిందేమో నేను పోషించుకో. ఓకే. కానీ ఒక మాట నేను చెప్పా, ఉమ్. బాప్టిజం తీసుకుంటే మాత్రం కుదరదు. అబ్బా సూపర్ అండి, నిజంగా. ఎందుకంటే మన హైందవ ధర్మంలో ఒకటి ఉంది, నువ్వు తల్లిని తండ్రిని కాదనుకుని సన్యాసం తీసుకోకూడదు. ఏ గురువైనా కానీ తల్లి తండ్రి అనుమతి తీసుకున్న తర్వాత సన్యాసం తీసుకోమని చెప్తారు. ఇది వాస్తవం. కానీ పాస్టర్లు ఏం చేస్తారంటే నీ తల్లిది అవసరం లేదు, నీ తండ్రిది అవసరం లేదు, నేను దేవుడే ఉంటాడు. అది ఎంత తప్పు కదా, అది తప్పు. అది తప్పు. ఇప్పుడు ఒకటి, ఇప్పుడు వాళ్ళు రాష్ట్రంలో ఉన్నారు. ఉమ్, ఇప్పుడు ఇప్పుడు మనం పంట పండిస్తున్నాం. ఉమ్, మనం మొక్క నాటేసేటప్పుడు ఉమ్, గణపతికి పూజ చేసుకునే అవును. మొదట విఘ్నాలు. మొక్కేసుకునేది అవునవును. అది హిందూ దేవుడే కదా. ఉమ్, ఏ పని చేసినా హిందూ దేవుడు. మరి ఇవన్నీ మరి వాళ్ళే చెబుతున్నారు కదా. అవునండి. ఆల్రెడీ కొంతమంది అంటున్నారు దేవుడు అనేది ఒక్కడే నాకు తెలిసినంత వరకు. దేవుడు అంటే అయితే మీరు మంచిగా చెప్తున్నారు. ఒకటి ఏంటంటే పాపకు మాత్రం ఇప్పటి నుంచి కొంచెం భగవద్గీత లాంటివి చదివించండి. దాంట్లో అసలు మన సనాతన ధర్మం అంటే ఏంటి, అసలు బయట దేశం వాళ్ళు కూడా ఎక్కువ మంది ఏ విధంగా వెళ్ళదు కదా, అది మాకు చాలండి. ఏంటంటే మేము ఒక వంతెన లేకపోయినా కానీ ఇక్కడ ఒక పడవ మీద వచ్చాము, లాంతర్ అంటారు కదా, పట్టి దాన్ని ఎక్కి వచ్చామన్నమాట. మీ నుంచి ఒక చక్కని శుభవార్త. నాకు చాలా ఆనందం కలిగే విషయం ఏంటంటే మీరు ఒక విషయం ఏమంటున్నారంటే పాప మాత్రం వెళ్ళదు. మాకు అది చాలా మంచి విషయం అండి. నేను ఈ ఊరు నుంచి సంతృప్తిగా వెళ్తా, చాలండి. ధన్యవాదాలండి. జై శ్రీరామ్. మా ఆపటిగా వెళ్తున్నా కూడా నేను అదే చెప్పే కదా, వెళ్ళకండి, ఇంకా మానేసేయండి. ఎందుకు వెళ్తే వెళ్ళారు, మనం కాదని వాళ్ళ ఇష్టం. రేపటి రోజు ఏమంటారంటే ఎందుకు నేను చెప్తా ఒక్క విషయం అండి. రేపటి రోజు మీకు సంపాదించే స్తోమత అయినప్పుడు ఏం చేస్తారు తెలుసు, అప్పుడు నువ్వు పక్కకి జరుగు, మేము అక్కడికి వెళ్ళిపోతాం అంటారు. కాబట్టి అది వద్దు అని చెప్తున్నాను. మీరు సుఖంగా ఉండాలి, మాకు అది ముఖ్యం. కాదని అది సరే. నేను ఒకటేంటంటే బాప్తిస్మం వద్దండి, బయట అమ్మాయి కూడా కాదు, అక్కాయి కూతుండే. సరే ఓకే పర్వాలేదండి. బాప్తిస్మం మాత్రం ఏం తీసుకోకండి. మెల్లిమెల్లిగా హిందూ గ్రంథాలు కూడా ఒక భగవద్గీత చేశారు, ప్రయత్నం చేసినా కానీ ఒకటి చెప్పా, బాప్టిజం తీసుకుంటే నీకు నాకు చెల్లాను. వద్దు మనకు వద్దండి, వద్దు. మీ యొక్క మెంటాలిటీ, మీ యొక్క మనస్తత్వం ఏంటో నాకు అర్థమైంది. మీ ఆ భక్త తుకారాం కూడా చేసింది ఈ పని చేశాడు అని చెప్తా ఉంటారు. మేము అక్కడికి వెళ్తా ఉంటే, పండర్పురంకి వెళ్తా ఉంటే ఈ యొక్క నాయి బ్రాహ్మణ పని చేశాడు అని చెప్పి మాకు చెప్తా ఉంటారు. అంతటి ఒక మహాపురుషుల సాంప్రదాయంలో మీరు ఉన్నారు కాబట్టి అదే విధంగా మీరు ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్ అండి. కనీసం గుళ్ళకి మాత్రం ఎందుకంటే నాకు నమ్ముకున్నది ఒకటే, ఒక మనిషికి అపకారం చేయకూడదు. అంతే అంతే. ఇప్పుడు మేము కూడా వచ్చింది అంటే ఒక మాట్లాడి వెళ్ళిపోదామని వచ్చాము అంతే. ఉంటామండి మరి. నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.